పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు విద్యాశాఖ ప్రధానాంశాలు. ముఖ్యంగా మన విద్యాశాఖలో అవినీతికి చాలా విలువ ఇస్తారు అధికారులు. ఇందులో భాగంగా రీజనల్ స్థాయి అధికారులు సూపరింటెండెంట్లు బదిలీలు అక్రమంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క ప్రభుత్వము జిల్లాలలో సిబ్బందిని సర్దుబాటు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు ఇవేవి లెక్క చేయకుండా సూపరింటెండెంట్ స్థాయి అధికారులను బదిలీలు చేపట్టడం ఏమిటని సహ ఉద్యోగులు ప్రశ్నించడం జరుగుతోంది. ఇది ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వము జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసే విషయంలో తలమునకలై ఉండగా ఉన్నతాధికారులు ఎంతో శ్రమిస్తున్నప్పటికీ ఈ దిగువ స్థాయి రీజనల్ స్థాయి అధికారులు మాత్రము ప్రభుత్వ ఉత్తర్వులను వేటిని లెక్క చేయకుండా సిబ్బందిని ఇష్టం వచ్చినట్టుగా వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులను వేసుకొని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా తెలియవస్తోంది. ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను ఏ మాత్రం కూడా పాటించని అధికారులు విద్యాశాఖలో ఉన్నారంటే ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వము పారదర్శకంగా విధానాలను నిర్వహిస్తున్నప్పటికీ ఈ యొక్క అధికారులు ప్రలోభాలకు లోబడి సిబ్బందిని ఇష్టం వచ్చినట్టుగా బదిలీలు చేస్తూ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి వైనం నేడు రాయలసీమ పరిధిలో జరుగుతున్నట్టుగా తెలియవస్తోంది. కాబట్టి ఉన్నతాధికారులు వీటినన్నిటినీ పరిశీలించి తగు చర్యలు గైకొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి విధానాలు కొనసాగితే విద్యాశాఖ మొత్తం కూడా బాగుపడేటువంటి స్థితిని కోల్పోతుందని మేధావర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి